నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు దేశంలోనే ఓ సంచలనం. చిత్తూరు జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నారావారిపల్లెలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నో రికార్డులు సాధించారు. 2024 ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని టీడీపీ కూటమి మరోసారి విజయం సాధించింది. దీంతో 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 4 సార్లు సీఎం అయిన ఏకైక వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఆయనకు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, సవాళ్లు ఎదురయ్యాయి. నిందలు మోయాల్సి వచ్చింది. ఒక మారుమూల గ్రామంలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రావడం కూడా సంచలనమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక విషయంలోకి వెళ్తే, నారా చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టారు. తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ. ఈ గ్రామానికి రవాణా సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అప్పుడప్పుడు ప్రైవేట్ బస్సులు వచ్చేవి. ఆర్టీసీ ఏర్పాటయ్యాక రోజుకు 2 సార్లు బస్సులు వచ్చేవి. వర్షం పడితే బస్సులు వచ్చేవి కాదు. ఎడ్ల బండ్లలో వెళ్లాలి లేదా నడుచుకుంటూ వెళ్లాలి. చంద్రబాబు నాయుడు గారు పుట్టే సమయానికే ఖర్జూర నాయుడు గారు ఆ ప్రాంతంలో పెద్దరికంగా ఉండేవారు. రంగంపేట నుండి భీమవరం వరకు రచ్చబండ తీర్పులు చెప్పేవారు. వీరిది వ్యవసాయ కుటుంబమైన స్థానిక రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండేవారు. అప్పటికే ఆ ప్రాంతంలో నారా ఖర్జూర నాయుడు గారికి మంచి పేరుండేది. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులను అనుసరించేవారు. క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో చంద్రబాబు గారికి క్రమశిక్షణ, టైం పంక్చువాలిటీ వచ్చింది. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెబితే సావధానంగా వినేవారు. ఆ తరువాత ఆ అంశాన్ని విశ్లేషించేవారు. ఇక నారా ఖర్జూర నాయుడు గారికి 4 సంతానం. వారు నారా చంద్రబాబు నాయుడు, రామ్మూర్తి నాయుడు, రాజేశ్వరి, హైమావతి. నారావారిపల్లెలో స్కూల్ లేకపోవడంతో పిల్లలు దగ్గరలోని శేషాపురం స్కూల్ కి నడుచుకుంటూ వెళ్లి చదువుకునేవారు. 5వ తరగతి వరకు అక్కడే చదివారు చంద్రబాబు గారు. ఇక 6 నుండి 9 వరకు చంద్రగిరిలోని తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడి జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నారు. ఆ టైంలోనే స్కూల్ లీడర్ గా వ్యవహరించేవారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోని సైకిల్ షాప్ వద్ద స్నేహితులతో కలిసి గడిపేవారు. అక్కడికే పేపర్ వచ్చేది. పేపర్ చదువుతూ రాజకీయ అంశాలను అర్థం చేసుకునేవారు. ఇక స్కూల్లో చదువుతున్నప్పుడే స్కూల్లోని సమస్యలపై టీచర్లకు చెప్పేవారు. పిల్లలను కూడగట్టేవారు. ఆ టైంలోనే క్లాస్ లీడర్ అయ్యారు. పీయూసీ చదివేందుకు తిరుపతి వచ్చారు. అక్కడ స్నేహితులతో ఎక్కువగా గడిపేవారు. పరీక్షల టైంలో మాత్రమే చదువుకునేవారు. తిరుపతిలో ఇంటర్లో చేరాక సినిమాలు ఎక్కువగా చూసేవారు. ఎక్కువ రాజకీయ అంశాలపై చర్చించడం, గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు ఆ గ్రామాల్లో తిరగడం చేసేవారు. దీంతో చదువుపై శ్రద్ధ తగ్గింది. దీంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఆ విషయం ఇంట్లో తెలిసింది. ఫలితాలు వచ్చాక ఇంటికి వెళ్లిన చంద్రబాబు గారితో తల్లిదండ్రులు నార్మల్ గానే మాట్లాడారు. కానీ ఆ ఒక్క విషయం మాట్లాడలేదు. దీంతో చంద్రబాబు గారికి తాను ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమైంది. సప్లిమెంటరీ పరీక్షను రాసి పాస్ అయ్యారు. అప్పటి నుండి చదువు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. అదే సమయంలో తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో తన స్నేహితుడితో కలిసి కొన్నాళ్లు తిరుపతిలో బెల్లం కొట్టు నిర్వహించారు. ఇంటర్ పూర్తయ్యాక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో BAలో చేరారు. అప్పట్లో స్టూడెంట్స్ యూనియన్లు ఎక్కువగా ఉండేవి. అక్కడ చేరిన కొన్నాళ్లకే స్టూడెంట్స్ యూనియన్ రాజకీయాలు అర్థమయ్యాయి. అయితే రాజకీయాలు సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు గ్రామాల్లో పర్యటించేవారు. అప్పట్లో వీరి గ్రామంతో పాటు చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. దీంతో కాలేజ్ లో పార్టీల అనుబంధ యూనియన్లకు సంబంధం లేకుండా సేవాభావం ఉన్న విద్యార్థులతో కలిసి ఒక గ్రూప్ ను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తిరిగి ఆయా గ్రామాల వారితో మాట్లాడి స్వచ్ఛందంగా రోడ్డును బాగు చేయించారు. ప్రతి శనివారం, ఆదివారం శ్రమదానం చేసేవారు. అంతేకాకుండా ఆసుపత్రులు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ ఉన్న చెత్తను క్లీన్ చేయడం, ముళ్ల కంపలను తొలగించడం లాంటి పనులు చేసేవారు. ఏడాది తరువాత దాదాపుగా 5 గ్రామాల్లో స్వచ్ఛందంగా రోడ్డు సౌకర్యం ఏర్పాటైంది. అన్ని పనులు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకూడదని, స్వచ్ఛందంగా ముందుకు వస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి తన విద్యార్థులను, ప్రజలను మోటివేట్ చేసేవారు. అలా కొన్నాళ్లకే కాలేజ్ తో పాటు యూనివర్సిటీలోనూ విద్యార్థులకు నాయకుడిగా ఎదిగారు. రాజకీయ అనుబంధ యూనియన్లకు అతీతంగా యువతను ఏకం చేశారు. ఇక గ్రామాల్లో కొన్నిసార్లు చిన్న చిన్న పనులు చేయించాలన్నా డబ్బులు అవసరమయ్యేవి.
అయితే తల్లిదండ్రులు చెప్పిన మాటలు గుర్తొచ్చేవి. ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగానో లేదా అప్పుగానో తీసుకోకూడదని వారు చెప్పేవారు. ఆ మాటలు గుర్తొచ్చి ఎవరిని అడిగేవారు కూడా కాదు. డబ్బుల కోసం కొన్ని స్పోర్ట్స్ లో పాల్గొనేవారు. మరికొన్నిసార్లు పేకాట ఆడి కూడా డబ్బు సంపాదించి సామాజిక కార్యక్రమాలు చేసిన విద్యార్థులకు టిఫిన్స్ ఏర్పాటు చేసేవారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప వ్యక్తిగతంగా ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని, ఉచితంగా తీసుకోకూడదనే సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేవారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న టైంలోనే చంద్రబాబు గారికి స్టూడెంట్స్ లో ఫాలోయింగ్ ఉండేది. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన స్టూడెంట్స్ డీటెయిల్లను తీసుకుని ఆయా గ్రామాల్లో స్వచ్ఛందంగా సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించేవారు. ఆ పనుల పర్యవేక్షణకు మరో కమిటీని ఏర్పాటు చేశారు. అలా కొన్నాళ్లకే చంద్రబాబు నాయుడు గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక 1972లో డిగ్రీ పూర్తయ్యాక పీజీ కాలేజ్ లో చేరారు. పీజీలో చేరాక స్టూడెంట్స్ యూనియన్ల గొడవలు ఎక్కువగా ఉండేవి. ఖచ్చితంగా ఏదో ఒక యూనియన్ లో ఉండాల్సిన పరిస్థితి ఎదురైనా న్యూట్రల్ గా ఉన్నారు. అప్పటికే చంద్రబాబు గారికి మంచి క్రేజ్ ఉండడంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ కొందరు చంద్రబాబు గారిని స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా పోటీ చేయాలని కోరారు. కొందరు ప్రొఫెసర్లు కూడా ప్రోత్సహించారు. అయితే తాను ఆ యూనియన్లలో ఉండరని చెప్పారు చంద్రబాబు. అదే సమయంలో కాలేజ్ లో బాగా చదువుకునే ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ కాలేజ్ లోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చదివారు. ఆయన వేరే యూనియన్ లో ఉండేవారు. అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. అయితే ఎలాంటి యూనియన్లతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా చంద్రబాబు గారు ఓ స్టూడెంట్ ని నిలబెట్టడం స్టూడెంట్ యూనియన్లకు నచ్చలేదు. దీంతో చంద్రబాబు గారు నిలబెట్టిన స్టూడెంట్ ని ఆయన ప్యానెల్ ని ఓడించాలని అన్ని యూనియన్లు ప్రయత్నించాయి. ఆ విషయం తెలిసిన చంద్రబాబు గారు తన రాజకీయ చతురతను అప్పుడే బయటపెట్టారు. రాత్రి భోజనమైన తరువాత మెన్స్ హాస్టల్స్ కి వెళ్లి తాము చేస్తున్న కార్యక్రమాలను చెప్పడంతో పాటు పోటీలో ఉన్న విద్యార్థికి ఓటు వేస్తే యూనివర్సిటీకి ఎలాంటి ఉపయోగమో చెప్పేవారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రచారం చేసేవారు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా పెద్ద పెద్ద స్టూడెంట్స్ యూనియన్ తరపున నిలబడిన వారు ఓడిపోగా తాను సపోర్ట్ చేసిన విద్యార్థిని గెలిపించుకున్నారు చంద్రబాబు గారు. అదే టైంలో కాలేజ్ లో బుల్లెట్ పై తిరిగే చంద్రబాబు గారికి గర్ల్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది. ఆయన హెయిర్ స్టైల్ కి కూడా ఫ్యాన్స్ ఉండేవారని చెబుతారు. ఓవైపు తన యాటిట్యూడ్ తో పాటు ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలతో యూనివర్సిటీలో ఆయన పేరు మారుమోగేది. తన సామాజిక సేవా కార్యక్రమాలను యూనివర్సిటీతోనే ఆపకుండా యూనివర్సిటీ విద్యార్థుల భాగస్వామ్యంతో వారి వారి ఊళ్లలో యువజన సంఘాలు ఏర్పాటు చేయించారు. ఆ సంఘాలకు ఏ యూనియన్ పేరు లేదా ఏ నాయకుడి పేరు ఉండేది కాదు. గ్రామంలో ఉన్న ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు అందులో ఉండేవారు. సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. అంతవరకు బాగానే ఉన్న కొన్ని రోజుల తరువాత స్టూడెంట్స్ యూనియన్ల మధ్య గొడవ జరిగింది. ప్రతి యూనియన్ కి రాజకీయ పార్టీల బలం ఉండేది. దీంతో ఏ యూనియన్ బలం లేని చంద్రబాబు గారితో ఉన్న విద్యార్థులు ఒంటరి అయ్యారు. ఆ టైంలో అన్ని విద్యార్థి సంఘాలు తమను టార్గెట్ చేస్తాయని వారు భయపడ్డారు. ఆ టైంలో తమ గ్రూప్ లోని విద్యార్థులకు ముందు పార్టీ ఇచ్చి మరీ ధైర్యం చెప్పారు చంద్రబాబు గారు. కొన్నాళ్లకు చంద్రబాబు గారి పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుమోగింది. ఖర్జూర నాయుడు గారికి పేరున్నా తన తండ్రి పేరును ఎక్కడా వాడకుండా తనకు తానుగానే క్రేజ్ సంపాదించుకున్నారు. పలు గ్రామాల్లోని విద్యార్థులు చంద్రబాబు గారిని ఆహ్వానించేవారు. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు గారికి అతిథి మర్యాదలు చేసేవారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులో చంద్రబాబు వెళ్తే బస్సులో అంతా ఆయన గురించే చర్చ జరిగేది. కొన్నాళ్ల తరువాత యూనివర్సిటీ స్టూడెంట్ బాడీ చైర్మన్ ఎన్నికల్లో చంద్రబాబు గారు నిలబెట్టిన అభ్యర్థిని ఓడించి తాను చైర్మన్ అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆ తరువాతి ఎన్నికల్లో గీతానాథ్ అనే బీసీ అభ్యర్థిని పోటీకి పెట్టి రామచంద్రారెడ్డిని ఓడించారు చంద్రబాబు గారు. అప్పటి నుండే వీరిద్దరి మధ్య పోటీ ఉండేది. 40 ఏళ్లుగా ఈ రాజకీయ పోరు కొనసాగుతోంది కూడా. ఇక అప్పట్లో ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఉన్నారు. ఆమె చేపడుతున్న సంస్కరణలకు మద్దతు పలికేవారు. ఇక ఎమర్జెన్సీ టైంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ గాంధీకి మద్దతుగా నిలిచారు. రాజకీయ పార్టీలోనూ చంద్రబాబు గారి పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో అప్పటి కాంగ్రెస్ నాయకులు ఓ రోజు ప్రత్యేకంగా చంద్రబాబు గారిని పిలిపించి తమ పార్టీలో భాగమైన యూత్ కాంగ్రెస్ లో చేరాలని, సేవా కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదని, అంతేకాకుండా పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని ఇస్తామని ఆఫర్ చేశారు. అయితే అప్పటి వరకు చంద్రబాబు గారికి రాజకీయ పార్టీల్లో చేరాలన్న ఆలోచన లేదు. తండ్రి కోరిక మేరకు బాగా చదువుకోవాలని, ప్రొఫెసర్ అవ్వాలని లేదా సివిల్స్ వైపు వెళ్లాలని అనుకునేవారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఆఫర్ రావడంతో మిత్రులతో కలిసి చర్చించారు. తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలంటే ప్రొఫెసర్ అయినా లేక సివిల్ సర్వెంట్ అయినా చేయవచ్చని, కాకపోతే లిమిటేషన్స్ ఉంటాయని,
రాజకీయాల్లో చేరితే పార్టీ చీఫ్ల నిర్ణయాలు తప్ప ఎలాంటి లిమిటేషన్స్ ఉండవని చెప్పడంతో 1977 పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. చంద్రబాబు గారు డైరెక్ట్ గా రాజకీయాల్లో చేరింది అప్పుడే అని చెప్పవచ్చు. అప్పటికి చిత్తూరు జిల్లాలో గ్రూప్ రాజకీయాలు నడిచేవి. ఎమ్మెల్సీగా ఉన్న గల్లా రాజగోపాల్ నాయుడు గారు ఓ గ్రూప్ కు సపోర్ట్ చేస్తే, సీనియర్ నేతగా ఉన్న నీలం సంజీవరెడ్డి గారు మరో గ్రూప్ కి సపోర్ట్ చేసేవారు. అయితే స్టూడెంట్స్ తో పాటు యూత్ లో ఉన్న క్రేజ్ కారణంగా యువజన సంఘాల్లో మాత్రం చంద్రబాబు ఆధిపత్యం నడిచేది. అలా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు గారు అప్పటి ప్రొఫెసర్ గా, దార్శనికుడిగా ఉన్న ఎన్జి రంగా గారి వద్ద, ఎమ్మెల్సీగా ఉన్న గల్లా రాజగోపాల్ నాయుడు గారి వద్ద శిష్యరికం చేశారు. ఆ టైంలో సీఎం జలగం వెంగళరావు గారు చిత్తూరులో ఓ బహిరంగ సభ పెట్టారు. అయితే తనను తాను నిరూపించుకునేందుకు అదే మంచి ఛాన్స్ అనుకున్న చంద్రబాబు గారు ఆ సభకు భారీగా యువతను రప్పించారు. అక్కడ ఎక్కువగా మహిళలు, రైతుల కంటే కూడా యువత ఎక్కువగా ఉండడంతో వెంగళరావు గారు ఆశ్చర్యపోయి ఈ యువకులను ఎవరు తీసుకొచ్చారు అని అడిగారట. అక్కడున్న ఓ ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ, వీరంతా స్వచ్ఛందంగానే చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారు. ఆయనకు స్టూడెంట్స్ లో చాలా మంచి పేరుంది అని చెప్పారట. దీంతో జలగం వెంగళరావు గారు చంద్రబాబు గారిని వేదికపై పిలిపించారు. అయితే చంద్రబాబు గారు మాట్లాడాలని అక్కడి విద్యార్థులు నినాదం చేయడంతో ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. నార్మల్ గా అయితే రాజకీయ ప్రసంగం చేస్తారని అంతా అనుకున్నా, చంద్రబాబు గారు మాత్రం అక్కడున్న యువతతో వరకట్నానికి వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రజల్లోనూ ఆ అంశం చర్చకు వచ్చింది. చివరికి వేదికపై ఉన్న వారు కూడా ప్రమాణం చేశారంటే తన తొలి బహిరంగ ప్రసంగంతో చంద్రబాబు గారు ఎలా ఆకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రసంగం జిల్లాలో చంద్రబాబు గారి పరపతిని మరింత పెంచింది. అయితే ఎన్ని పనులున్నా ప్రతి శని ఆదివారాల్లో ఖచ్చితంగా గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేయించేవారు. క్రమేణా జిల్లా అంతా ఆ పనులు జరిగేవి. ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులకు వినతులు ఇచ్చేవారు. అప్పటికే యువజన సంఘాల్లో తనకు మద్దతు ఉండడంతో ఆయన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి వచ్చింది. దీంతో ఆయన కాంగ్రెస్ నుండి టికెట్ అడిగారు. అయితే ఎమ్మెల్యే అయ్యేందుకు అప్పటి నిబంధనల ప్రకారం ఏజ్ సరిపోలేదు. కొన్నాళ్లకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేశారు. అప్పటి సీఎం ద్వారా ఒత్తిడి రావడంతో నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. ఆ తరువాత 1978లో తొలిసారిగా ఏర్పాటైన చంద్రగిరి అసెంబ్లీ నుండి టికెట్ ని ఆశించారు. కానీ పార్టీ నేతలు ముందు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. రెడ్డి కాంగ్రెస్ గా, ఇందిరా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఐగా విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఆవుదూడ గుర్తు కూడా రెడ్డి కాంగ్రెస్ కు వెళ్లింది. అప్పటికే ఎమర్జెన్సీ టైంలో జనతా పార్టీ చేసిన పోరాటం కారణంగా ఆ పార్టీకి కూడా ప్రజల్లో మంచి పేరుంది. ఆ రెండు పార్టీలు రేస్ లో నిలిచాయి. ఆ ఎన్నికల్లో రెడ్డి కాంగ్రెస్ నుండి ఆవుదూడ గుర్తుపై బాలసుబ్రహ్మణ్యం చౌదరి, జనతా పార్టీ నుండి కొంగర పట్టాభిరామ చౌదరి పోటీ చేస్తున్నారు. వారు అప్పటికే సీనియర్ లీడర్లు, ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ పర్సన్స్. వారు కార్లు, జీపుల్లో ర్యాలీగా వచ్చేవారు. ఎటొచ్చి చంద్రబాబుకి, ఇందిరా కాంగ్రెస్ కే ఇబ్బంది అయింది. పార్టీ గుర్తు కూడా అప్పటికి రాలేదు. కానీ ఎలాగైనా సరే ప్రచారం చేయాలని గ్రామాల్లో తన పేరుతోనే తిరిగారు చంద్రబాబు గారు. తన బుల్లెట్ ని పక్కన పెట్టి కొందరు యువకులతో కలిసి అద్దె సైకిళ్లపై ప్రచారం చేసేవారు. అప్పటికే ఎమర్జెన్సీ ఎఫెక్ట్ కారణంగా గ్రామాల్లో ఇందిరాగాంధీ గారిపై కొంత వ్యతిరేకత ఉండేది. దీంతో ఆమె పార్టీ తరపున ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు గారిని కొన్ని గ్రామాల్లోకి రానిచ్చేవారు కూడా కాదు. దీంతో నడుచుకుంటూ కొందరు యువకులతో ప్రచారం చేయించారు చంద్రబాబు గారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఇందిరా కాంగ్రెస్ కు హస్తం గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్. దీంతో మరోసారి ఆ గుర్తును పరిచయం చేస్తూ నియోజకవర్గంలో ప్రచారం చేశారు చంద్రబాబు గారు. తొలి విడత ప్రచారంలోనే ఇందిరాగాంధీపై ఉన్న కోపాన్ని చంద్రబాబు గారిపై చూపెట్టిన ఓటర్లు చంద్రబాబు గారు రెండోసారి ప్రచారానికి వెళ్లడంతో కొంచెం చల్లబడ్డారు. ఇందిరాగాంధీ గారిపై కోపం తగ్గడంతో పాటు చంద్రబాబు గారికి ఉన్న మంచి పేరు కలిసి వచ్చింది. తన ప్రణాళిక అమలు, యువజన సంఘాలతో సంబంధాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఆయనపై నమ్మకాన్ని కలిగించాయి. కొత్తవాడైనా బాగా చేస్తాడు అనే ప్రచారం జరిగింది. హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అయితే 1978 జనవరి 27న ఆ ఓట్ల లెక్కింపు జరిగింది. కౌంటింగ్ కేంద్రం వద్ద మిగతా అభ్యర్థులు కార్లు, జీప్లతో బయట ధీమాగా ఉన్నారు. చంద్రబాబు గారి మిత్రులు, అనుచరులు నార్మల్ గానే కనిపించారు. తొలి రౌండ్ లో చంద్రబాబు వెనుకబడినట్టు ప్రకటించారు. దీంతో ప్రత్యర్థులు చంద్రబాబును హేళన చేయడం మొదలుపెట్టారు. అయితే
4వ రౌండ్ నుండి చంద్రబాబు గారికి వచ్చిన ఓట్ల సంఖ్య పెరిగింది. కౌంటింగ్ ముగిసేటప్పటికీ చంద్రబాబు గారికి 35,092 ఓట్లు రాగా జనతా పార్టీ అభ్యర్థి కొంగర పట్టాభిరామ చౌదరికి 32,598 ఓట్లు వచ్చాయి. దీంతో చంద్రబాబు గారు 2,494 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయి రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లో అందరికంటే చిన్నవారు చంద్రబాబు గారే. అయితే ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్య పరిష్కారం కోసం చాలా తక్కువ టైంని కేటాయించడాన్ని గమనించారు చంద్రబాబు గారు. తనకు వారి వైఖరి నచ్చలేదు. తాను గనుక మంత్రిని అయితే ఆ శాఖను ఎలా మార్చాలో చూపించాలని అనుకున్నారు. గల్లా రాజగోపాల్ నాయుడు గారి సహకారంతో 5 ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి గారి వద్దకు వెళ్లారు. తనకు ఏదో ఒక మంత్రి పదవి కావాలని అడిగారు. దీంతో మర్రి చెన్నారెడ్డి గారు చంద్రబాబు గారితో మాట్లాడుతూ, ఫస్ట్ టైం గెలిచి వచ్చావు, అప్పుడే నీకు మంత్రి పదవి ఇవ్వాలా? మిగతా సీనియర్లు ఉన్నారు కదా అన్నారట. నాకు బలం ఉందనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పి బయటకు వచ్చేశారు చంద్రబాబు గారు. తన నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులపైన స్టడీ చేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు యువజన విభాగం కోటా కింద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా నియమించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు టంగుటూరి అంజయ్య గారు సీఎం అయ్యారు. మంత్రివర్గంలోనూ మార్పులు వచ్చాయి. ఇందిరాగాంధీ సూచన మేరకు యువతకు కూడా మంత్రి పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే చంద్రబాబు గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు. 29 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టారు. ఎప్పటికప్పుడు తన శాఖలో చేస్తున్న మార్పులు, పనితీరు వల్ల కొన్నాళ్లకే పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు. టి అంజయ్య గారికి కూడా ఆప్తుడయ్యాడు. తరువాత చంద్రబాబు గారికి సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ, చిన్న నీటి పారుదల, పాడి పరిశ్రమల శాఖలు కూడా అప్పగించారు. ఉదయం 7 గంటలకల్లా శాఖపై రివ్యూ చేయడం, 9 గంటలకు కార్యాలయంలో ఉండడం, రాత్రి వరకు పనిచేయడం ద్వారా ఆయా శాఖలపై పట్టు తెచ్చుకున్నారు. ఆ టైంలోనే చెన్నై కేంద్రంగా నడిచే తెలుగు సినిమా పరిశ్రమకు అనేక సవాళ్లు ఉండేవి. స్థానికంగా స్టూడియోలు ఉన్నా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండేది కాదు. అయితే చంద్రబాబు గారి పనితీరును చూసిన నిర్మాతలు, స్టూడియోల యజమానులు చంద్రబాబు గారిని స్వయంగా కలిసేవారు. అలా ఎన్టీఆర్ గారి కుమారుడు జయకృష్ణ గారు కూడా ఓసారి కలిశారు. అయితే ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో తాను ఓసారి రామకృష్ణ స్టూడియోని విజిట్ చేస్తానని చెప్పారట చంద్రబాబు గారు. ఇదంతా పాజిటివ్ యాంగిల్ అనుకుంటే చంద్రబాబు గారిపై పార్టీలోనే నెగిటివ్ వచ్చేసింది. సీనియర్ల సలహాలను, మాటలను చంద్రబాబు గారు లెక్క చేయడం లేదని, గ్రూపులు కడుతున్నాడని, రికమెండేషన్లు ఒప్పుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నుండే చంద్రబాబు గారిపై ఫిర్యాదులు వెళ్లేవి. అవి పట్టించుకునేవారు కాదు చంద్రబాబు గారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మార్పులతో పాటు ఆ పార్టీ మాటిమాటికి సీఎంలను మార్చే విధానం చంద్రబాబు గారికి నచ్చలేదు. అదే టైంలో సీఎంలను కొందరు సీనియర్లు పరిచయనిచ్చేవారు కాదు. దీనిపైన ప్రశ్నించేవారు చంద్రబాబు గారు. ఒక రకంగా చెప్పాలంటే టి అంజయ్య గారికి చాలా సపోర్ట్ గా ఉండేవారు. అయితే చంద్రబాబు గారికి సీఎం టి అంజయ్య గారి వద్ద మంచి పేరు ఉండడంతో ఆయనకు వ్యతిరేకంగా చెబితే ఆయన నమ్మరని, తమ ఆటలు సాగడం లేదని భావించిన కొందరు నాయకులు ఢిల్లీలో లాబింగ్ చేసి కాంట్రాక్టులు పొందేవారు. దీంతో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని అనుకున్న చంద్రబాబు గారు రాజకీయాల్లో మార్పులు రావాలని కోరుకున్నారు. అప్పటికే జయకృష్ణ గారు చంద్రబాబు గారిని పలుమార్లు కలిశారు. ఆ టైంలోనే చంద్రబాబు గారికి ఓ ఆలోచన వచ్చింది. తమిళనాడులో ఎంజీఆర్ గారు పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాలను శాసించారు. ఇక్కడ అలాంటి క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో జయకృష్ణ గారి ద్వారా ఓసారి ఎన్టీఆర్ గారిని కలిశారు. అప్పటికే చంద్రబాబు గారి శాఖలో ఆయన చేసిన మార్పులు, పాలనా విధానం, తీసుకునే నిర్ణయాలపై సినిమా పరిశ్రమలో చర్చ జరిగేది. చంద్రబాబు గారికి మంచి పేరుండేది. ఇక ఎన్టీఆర్ గారిని కలిశాక రాజకీయ అంశాలు, సినిమా అంశాలు మాట్లాడుకున్నారు. చివర్లో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ సినిమాల తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగితే ఎన్టీఆర్ గారు స్పందిస్తూ, ఇన్నాళ్ళు నా కోసం, సినిమాల కోసం చేశాను, ఇక ప్రజల కోసం ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అన్నారట. అప్పుడే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారని కన్ఫర్మ్ అయ్యారు చంద్రబాబు గారు. అప్పటికి సైలెంట్ గానే ఉన్న చంద్రబాబు గారు మరోసారి ఎన్టీఆర్ గారిని కలిసిన టైంలో మీరు రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తారు అన్నారట. అప్పటికే ఎన్టీఆర్ గారికి నాదెళ్ల భాస్కర్ రావు గారికి మంచి సంబంధాలు ఉండేవి. ఆ విషయం తెలిసిన చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి తొందరపడి సలహాలు ఇచ్చేవారు కాదు. కొన్నాళ్ల తరువాత చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారితో అప్పుడప్పుడు మిమ్మల్ని కలుస్తాను అన్నారట. అప్పటి నుండి కలిసేవారు. చంద్రబాబు గారితో మాట్లాడేటప్పుడు చంద్రబాబు గారి వ్యక్తిత్వం, సమర్థత, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎన్టీఆర్ గారికి నచ్చాయి. ఆ టైంలోనే జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ చిత్తూరులో అమర్నాథ్ రెడ్డి గారిని నిలబెట్టింది. ఆ నిర్ణయంతో విభేదించిన చంద్రబాబు గారు ఎస్సీ వర్గానికి చెందిన కుతూహలమ్మను పోటీకి దింపారు. అంటే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారని చెప్పవచ్చు. దీంతో చంద్రబాబుపై పలు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిని పట్టించుకోలేదు చంద్రబాబు గారు. అంతేకాకుండా తన రాజకీయ వ్యూహంతో కుతూహలమ్మను జెడ్పీ చైర్మన్ గా గెలిపించుకున్నారు కూడా. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఈ అంశంపై చర్చ జరిగింది. అదే అదనుగా చంద్రబాబు గారి వ్యతిరేకులు తమ గలం విప్పారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. తనకు తానుగానే స్పందిస్తే సమస్య మరింత పెద్దగా అవుతుందని అనుకుని సైలెంట్ గా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ విధానాలు నచ్చకుండా కొందరు నాయకులపై గౌరవంతో పార్టీలోనే ఉండేవారు. అప్పటికే చంద్రబాబు గారిపై ఎన్టీఆర్ గారికి ఒక అవగాహన వచ్చింది. జెడ్పీ ఎలక్షన్స్ అయ్యాక ఒకరోజు జయకృష్ణ గారితో పాటు మరో ఇద్దరిని చంద్రబాబు గారి వద్దకు పంపించి, నాన్నగారు మీకు ఒక విషయం చెప్పమన్నారు. మా సోదరి భువనేశ్వరితో మీ పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అన్నారట. దీంతో చంద్రబాబు గారు తనకు కొంచెం టైం కావాలని పేరెంట్స్ ని అడిగి చెబుతానని చెప్పారట. 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్లి తండ్రి గారితో విషయం చెప్పారు. వారు ఒప్పుకోవడంతో జయకృష్ణ గారికి ఫోన్ చేసి తనకు భువనేశ్వరి గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని, అయితే ముందు తాను పెద్దల సమక్షంలోనే ఆమెతో ఎన్టీఆర్ గారితో మాట్లాడతానని చెప్పారు. అయితే చంద్రబాబు ఎలాగో ఒప్పుకున్నారు గనుక ఎన్టీఆర్ గారు చెన్నైలోని తన ఇంట్లో గ్రాండ్ గా పెళ్లి చూపులకు ఏర్పాటు చేశారు. చంద్రబాబు గారికి అంత గ్రాండ్ గా చేస్తున్నారనే విషయం తెలియదు. చంద్రబాబు గారు అదుగు పెట్టగా ఎన్టీఆర్ గారు ఎదురెళ్లి పూలదండలు వేశారట. దీంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. అదే టైంలో ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ, నేను ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నాను. నాపై అధిష్టానానికి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. మంత్రి పదవి ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ పదవి శాశ్వతం కాదు అన్నారట. అయితే ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ, నేను మీ సమర్థత, వ్యక్తిత్వం, క్రమశిక్షణ చూసి మాత్రమే మా అమ్మాయిని ఇవ్వాలని అనుకున్నా. అంతేగాని మీకున్న మంత్రి పదవిని చూసి కాదు అని చెప్పారట. కాసేపటికి భువనేశ్వర్ గారి వద్దకు వెళ్లి, నేను రాజకీయాల్లో ఉన్నాను. పదవులు శాశ్వతం కాదు. మాది మారుమూల గ్రామం. పూర్తిగా గ్రామీణ వాతావరణం. మీరేమో చెన్నైలో అపురూపంగా పెరిగారు. నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అవసరమైతే గ్రామంలోకి వచ్చి ఉండాల్సి ఉంటుంది. వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా రావచ్చు అన్నారు. దీంతో భువనేశ్వరి గారు సౌకర్యాలు తమకు ప్రియారిటీ కాదని, తమ తల్లిదండ్రులు అలా పెంచలేదని, లగ్జరీకి చాలా దూరంగా ఉంటామని చెప్పారట. దీంతో సంబంధం ఓకే అయింది. అలా 1981 సెప్టెంబర్ 10న ఉదయం 8:06 మద్రాసులోని మౌంట్ రోడ్ లో గవర్నమెంట్ ఎస్టేట్ కలైవానర్ అరంగంలో పెళ్లి జరిగింది. అంతకుముందే ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారి వద్ద కట్నం గురించి ప్రస్తావిస్తే, సార్ నాకు కట్నం ఏమీ వద్దు. మా కుటుంబం కూడా వరకట్నానికి వ్యతిరేకమే. కాకపోతే పెళ్లి గ్రాండ్ గా చేయాలని నా కోరిక అని చెప్పారు. చంద్రబాబు గారి మాటలతో ఎన్టీఆర్ గారు చాలా సంతోషించారట. ఇక తన పెళ్లికి చంద్రబాబు గారు చిత్తూరు జిల్లాలోని ప్రతి ఇంటికి శుభలేఖ పంపించారు. పెళ్లికి చాలా మంది వస్తారని అనుకున్నారు. ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో పాటు సాధారణ ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. అనుకున్న దానికంటే 1000 మందికి భోజనాలు ఎక్కువగానే ప్రిపేర్ చేసినా అవి కూడా కాసేపటికే అయిపోయాయి. చివరికి నిలబడేందుకు కూడా తోపులాట జరిగింది. ఆ టైంలోనే నారా ఖర్జూరనాయుడు గారు బయటకు వెళ్లి వస్తుంటే సెక్యూరిటీ వారు ఆయన్ను గుర్తుపట్టకుండా తోసేశారు. ఆయన బయటే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి పెళ్లి టైంలో ఎవరో చెప్పడంతో ఆయన లోపలికి పంపించారు సెక్యూరిటీ వారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు ఖర్జూరనాయుడు గారి వద్దకు వెళ్లి సారీ చెప్పారట. చివరికి పెళ్లి కుటుంబాల వారికి కూడా భోజనాలు లేక ఉన్న వాటితోనే సర్దుకోవాల్సి వచ్చింది. ఇక సౌకర్యాలు కూడా సరిపోలేదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు అప్పటి ఏపీలో తనకు ఉన్న క్రేజ్ ఏంటో కూడా ఈ పెళ్లి ద్వారా చూపించారని చెబుతారు. ఇక పెళ్లైన 3వ రోజునే మళ్లీ మంత్రిగా తన పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్ అల్లుడిగా ఉండడం అదనపు ప్లస్ పాయింట్ అయింది కూడా. అదే టైంలో కాంగ్రెస్ లో శత్రువులు పెరిగారు. హైకమాండ్ కి ఫిర్యాదులు అందాయి. కుతూహలమ్మ విషయంలో పార్టీ ఆదేశాలను ధిక్కరించారనే కారణం చూపుతూ పీసీసీ చంద్రబాబుపై సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమైంది. దీంతో చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లి ఇందిరాగాంధీ గారిని కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగితే 2 రోజుల వరకు బిజీ స్కెడ్యూల్ అని చెప్పారు. తనకు తెలిసిన వారి ద్వారా సమాచారం పంపి 10 నిమిషాల టైం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రత్యేక పరిశీలకుడి ద్వారా తెలుసుకునేది కాంగ్రెస్ అధిష్టానం. ఆ క్రమంలోనే చంద్రబాబు అంశానికి సంబంధించిన సమాచారం కూడా ఇందిరాగాంధీ గారి వద్దకు చేరింది. చంద్రబాబు నాయుడు గారు ఇందిరాగాంధీ గారిని కలిసి తాను ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో చెప్పారట. ఒక ఎస్సీ మహిళకు రాజకీయాల్లో అవకాశం ఇస్తే ఆ వర్గాల్లో వచ్చే మార్పులు ఏంటి,
అది పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పారట. చంద్రబాబు గారు చెప్పిన మాటలు విన్న ఇందిరాగాంధీ గారు చంద్రబాబుపై సస్పెన్షన్ వేటు వేయకూడదని ఆదేశించారు. అంతేకాకుండా కుతూహలమ్మ ఎంపిక సరైందేనని చెప్పారట. ఈ విషయం ఏపీలోని రాజకీయ నాయకులకు మింగుడు పడలేదు. అయితే 1978లోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1980లో రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో వైఎస్, చంద్రబాబు ఇద్దరూ ఒకే విధమైన రాజకీయాలు చేసేవారు. పార్టీ తీసుకునే నిర్ణయాలపై చర్చించుకునేవారు కూడా. ఇక చంద్రబాబు గారు ఇందిరాగాంధీ గారిని కలిశాక పీసీసీలోనూ మార్పులు వచ్చాయి. అది వైఎస్ కి ఉపయోగపడింది కూడా. అప్పటికే ఎన్టీఆర్ అల్లుడిగా ఉన్న చంద్రబాబు గారు తరచూ ఆయన్ను కలిసేవారు. ఎన్టీఆర్ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర షూటింగ్ చేస్తుండగా పార్టీపై మరోసారి చర్చ వచ్చింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, మీరు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయమని చెప్పారట చంద్రబాబు గారు. అప్పుడు ఎన్టీఆర్ గారు బయటపడలేదు. కానీ 2 రోజుల తర్వాత చంద్రబాబు గారిని పిలిపించి రాజకీయ అంశాలు మాట్లాడారు. ఆ సందర్భంలోనే చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ, మీరు రాజకీయాల్లోకి వస్తున్నట్లు డైరెక్ట్ గా ఇప్పుడే చెప్పవద్దు. ముందు సీఎం అంజయ్య గారిని కలుద్దాం. ఆ తరువాత పత్రికలు ఎలాగో రాస్తాయి. ప్రజల్లో ఉండే స్పందన మనకు తెలుస్తుంది అన్నారట. దీంతో అంజయ్య గారిని కలిసేందుకు ఒప్పుకున్నారు ఎన్టీఆర్ గారు. ఇదే విషయాన్ని చంద్రబాబు గారు సీఎం అంజయ్య గారికి చెప్పడంతో ఆయన షాక్ తిన్నారట. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి నన్ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడగడం ఏంటి? అధిష్టానం మనల్ని ప్రశ్నిస్తుంది కదా, ఏం సమాధానం చెప్పాలి? ఆయన ఏమడుగుతారో తెలియదు. రాజకీయాల్లోకి వస్తున్నారా? మన పార్టీలో చేరితే చాలా సంతోషం అన్నారట. మరుసటి రోజు ఎన్టీఆర్ గారు, టి అంజయ్య గారు లంచ్ టైంలో కలిశారు. ఎలాగో ఈ వార్త జర్నలిస్టులకు తెలుస్తుంది కదా అని చంద్రబాబు సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఎన్టీఆర్ గారు సినిమాలకు చెందిన వ్యక్తే కాబట్టి ఆయన సీఎం ను కలిసినట్లు తెలిసిన విలేకరులు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన చంద్రబాబు గారికి ఫోన్ చేసి విషయం అడిగారట. చంద్రబాబు గారు తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. మరుసటి రోజు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రానున్నారని పత్రికలన్నీ బ్యానర్లుగా రాశాయి. ప్రజల నుండి, ముఖ్యంగా మహిళల నుండి మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ గారంటే ఎన్టీఆర్ గారిగా మాత్రమే కాకుండా రాముడిగా, కృష్ణుడిగా కొలిచే తెలుగువారు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలని వినతులు కూడా చేశారు. అప్పటికే నాదెండ్ల భాస్కర్ రావు గారితో పాటు అతి కొద్ది మందితో కలిసి పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు ఎన్టీఆర్ గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఎన్టీఆర్ గారు వద్దని వారించారట. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్న వయసులోనే మంత్రి అయ్యావు. నేను పెట్టే పార్టీని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు. ఇప్పుడే నువ్వు నా కోసం కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేస్తే, నా పార్టీని ప్రజలు ఆదరించుకుంటే నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. నువ్వు కాంగ్రెస్ లోనే ఉండు. నాపై విమర్శలు చేయాల్సి వస్తే రాజకీయ పరంగా చేయొచ్చు. రాజకీయాల్లో అవి సహజం అని చెప్పడంతో సైలెంట్ అయ్యారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి సలహాలు ఇచ్చేవారు. ఆ విషయం అప్పట్లో బహిరంగంగానే తెలుసు. మామకు అల్లుడు సపోర్ట్ చేయకుండా ఉంటాడా అని మాట్లాడుకునేవారు కూడా. ఇక ఎన్టీఆర్ గారు 1982 మార్చి 29న టీడీపీని పెట్టారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా నినాదంతో చైతన్య రథం ఎక్కారు. హరికృష్ణ రథసారథిగా వ్యవహరించారు. ఆ టైంలోనే చంద్రబాబు గారికి మరో పరీక్ష ఎదురైంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే చంద్రబాబు గారిని విమర్శించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ లోనే ఉంటూ మామగారు స్థాపించిన టీడీపీకి మద్దతు ఇస్తున్నారు అని ఫిర్యాదులు చేశారు. అందుకు కౌంటర్ గా చంద్రబాబు గారు నేను అవసరమైతే మామగారిపై పోటీకైనా సిద్ధమే అని ప్రకటించారు. ఆ క్రమంలోనే 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం హవా ముందు కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడింది. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారిపై టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు గారు గెలిచారు. ఇక టీడీపీ 201 అసెంబ్లీ స్థానాలు, 30 లోక్సభ స్థానాలు గెలిచింది. టీడీపీ గెలిచాక ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. నాదెండ్ల భాస్కర్రావు గారితో పాటు చాలా మంది ఎన్టీఆర్ గారికి సపోర్ట్ గా ఉండేవారు. తాను ఎన్నికల్లో ఓడిపోయినందున చంద్రబాబు గారు తిరుపతిలో హోటల్స్, ఓ ఫ్యాక్టరీని పెట్టారు. బిజినెస్ పరంగా ఎదగాలని ఆశించారు. అయితే ఎన్టీఆర్ గారి ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. సీనియర్ నాయకుడిగా, ఎన్టీఆర్ అల్లుడిగా పార్టీలో కీలకంగా ఉండేవారు. అదే సమయంలో ప్రభుత్వ పదవులకు దూరంగా ఉన్నారు కూడా. అయితే ఎన్టీఆర్ గారు చికిత్స కోసం అమెరికా వెళ్లి వచ్చేటప్పటికి రాజకీయాల్లో మలుపులు వచ్చాయి. 1984 ఆగస్టు 16న ఇందిరాగాంధీ ప్రభుత్వ అండతో గవర్నర్ రామ్లాల్ సహకారంతో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ కి ఎమ్మెల్యేల మద్దతు లేదని ప్రకటించి
ఆయన సీఎం అయ్యారు. అయితే నాదెండ్లకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని సిద్ధం చేసిన చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి ఆదేశాల కోసం ఎదురుచూశారు. ఎన్టీఆర్ గారు పోరాటానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు గారు న్యాయ పోరాటం చేశారు. అయితే అక్కడ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో కుయుక్తి పన్నింది. సుప్రీంకోర్టు ఆదేశాలు నిబంధనల ప్రకారం 15 రోజుల్లోనే నాదెండ్ల బల నిరూపణ చేసుకోవాల్సి ఉన్న 30 రోజుల పాటు సమయం ఇచ్చారు గవర్నర్. దీంతో చంద్రబాబు గారు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను వెంటనే హైదరాబాద్ రప్పించి రాజ్ భవన్ ముందు పరేడ్ నిర్వహించారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారిని కలిశారు. తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను స్వయంగా హాజరుపరిచారు. దీంతో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. ఈ అంశంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభాస్పాలైంది. ఇక ఎన్టీఆర్ గారే బల పరీక్షలో నెగ్గారు. అయితే మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. పార్టీ సంక్షోభ సమయంలో చేజారిపోతున్నారనుకున్న ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకొచ్చిన చంద్రబాబు గారి రాజకీయ చతురత ఎన్టీఆర్ గారికి నచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. ఇక 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 202 సీట్లు వచ్చాయి. ఎన్టీఆర్ గారు మరోసారి సీఎం అయ్యారు. కుప్పం నుండి టీడీపీ తరపున గెలిచిన చంద్రబాబు గారు రెవెన్యూ మంత్రి అయ్యారు. ఆ టైంలోనే ఏపీలో శాసన మండలిని రద్దు చేశారు. పలు సంచలన నిర్ణయాలకు ఏపీ వేదికైంది కూడా. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలు కూడా టీడీపీని ఆదర్శంగా తీసుకుని పుట్టినవే. వారు వచ్చి చంద్రబాబు గారితో మాట్లాడి పార్టీ విధి విధానాలను తెలుసుకుని వెళ్లేవారు కూడా. ఇక 1989 వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న చంద్రబాబు గారు అన్ని వర్గాల మద్దతును కూడగట్టారు. పార్టీని బూత్ స్థాయి నుండి వ్యవస్థాగతంగా పటిష్టం చేశారు. దేశంలో ఏ పార్టీకి లేనటువంటి క్రమశిక్షణ, నిబద్ధత, ట్రైనింగ్, కార్యకర్తలకు ఇన్సూరెన్స్, కార్యకర్తల సంక్షేమం ఇలా అనేక సంస్కరణలు చేపట్టారు. ఆ తరువాత దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు టీడీపీ విధానాలను ఫాలో అయ్యాయి కూడా. అందుకే తాము తెలుగుదేశం కార్యకర్తలం అని చెప్పుకునేందుకు గర్వపడేవారు టీడీపీ కార్యకర్తలు. ఎన్టీఆర్ గారి స్టిక్కర్, తెలుగుదేశం జెండా ప్రతి హృదయాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు. ఆ తరువాత రాజకీయ ప్రచారంలోనూ కొత్త విధానాలను ఎంచుకున్న చంద్రబాబు గారు సీనియర్లతో పాటు యువతకు కూడా ప్రాధాన్యమిచ్చారు. ఓవైపు పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఎన్టీఆర్ గారికి కేబినెట్ లో కీలకంగా మారారు. ఎన్టీఆర్ గారికి నిత్యం అందుబాటులో ఉండేవారు. అయితే ఆ టైంలోనే బసవరామ తారకం గారు చనిపోవడం ఎన్టీఆర్ కుటుంబానికి తీరని లోటని చెప్పవచ్చు. మొదటి నుండి మొండి వ్యక్తి అని పేరున్న ఎన్టీఆర్ గారు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఎఫెక్ట్ కారణంగా ఎవరి మాటలను వినేవారు కాదు. కేబినెట్ మంత్రులను కూడా పట్టించుకునేవారు కాదని చెప్తారు. సొంత నిర్ణయాలు తీసుకునేవారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నందున ఎన్టీఆర్ గారు సడన్ గా ప్రకటించే హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేది. దీంతో ఎన్టీఆర్ గారిపై పార్టీలోనే కొంత వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్టీఆర్ గారిపై పలు విమర్శలు చేసేది. సామాజిక వర్గాల పేర్లు తెరపైకి తెచ్చి టార్గెట్ చేసేది. టీడీపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. అదే సమయంలో కొన్ని కుల ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల హత్యాకాండం లాంటివి జరిగాయి. అది రెండు కుటుంబాల ఆధిపత్య పోరు కాస్త కులాల పోరుగా మారిందని చెబుతారు. కోస్తాంధ్ర కేంద్రంగా ఇది జరిగింది. అవి ప్లానింగ్ ప్రకారం జరిగిందా లేక అనుకోకుండా జరిగిందా అనేది వేరే అంశం. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ ఘటన ఏపీ చరిత్రలో మాయని మచ్చగా మారింది. దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఆ తరువాత ఎన్టీఆర్ గారు ఏకపక్షంగా మంత్రులను మార్చడం కూడా పార్టీలో ప్రకంపనలకు కారణమైంది. ఆ తరుణంలో జరిగిన 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 74 ఎమ్మెల్యే స్థానాలు, 2 లోక్సభ స్థానాలు మాత్రమే గెలిచింది. అయితే రాష్ట్రంలో ఓడిపోయిన 2 ఎంపీ స్థానాలతోనే దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు ఎన్టీఆర్ గారు. ఆయన వెనుక ఉన్నది చంద్రబాబు గారు. ఆ ప్రభుత్వంలో విపి సింగ్ ప్రధానిగా ఉండగా ఎన్టీఆర్ గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఓడిన, దేశవ్యాప్తంగా చక్రం తిప్పిన కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన టీడీపీ పార్టీ ప్రతిష్ట మరింత పెరిగింది. ఇక 1991లో లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలుచుకుని దేశంలోని ముఖ్యమైన కీలక పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అయితే రాష్ట్రంలో పరిస్థితి వేరుగా మారింది. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లిన ఎన్టీఆర్ గారిని కాంగ్రెస్ కి చెందిన కొందరు నాయకులు పౌరుష పదజాలంతో విమర్శించారు, అవమానించారు, హేళన చేశారు. దీంతో ఎన్టీఆర్ గారు తాను మళ్లీ సీఎం అయ్యే వరకు
అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎంపికయ్యారు. ఆ తరువాత కొంతకాలానికి లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారిని కలిసేవారు. అందుకు మోహన్ బాబు కారణమని కూడా చెబుతారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ లక్ష్మీ పార్వతి ఎక్కువగా ఎన్టీఆర్ ని కలిసేందుకు ప్రయత్నించేవారు. ఇక అసెంబ్లీలో చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలుమార్లు ఇరకాటంలో పెట్టారు. ఎన్టీఆర్ హయాంలో అమలైన పథకాలను కాంగ్రెస్ ఎత్తివేయడంతో ఆందోళన చేపట్టారు కూడా. ఓవైపు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు బాధ్యత మోస్తుంటే పార్టీ అంతర్గతంగా చాలా డ్యామేజ్ అయిందని చెబుతారు. 1993 ఎన్నికల సమయం నాటికి పార్టీలో పరిస్థితి దిగజారింది. ఎన్టీఆర్ గారు పార్టీ కీలక నేతల అభిప్రాయానికి గాని చంద్రబాబు గారి అభిప్రాయానికి గాని విలువ ఇచ్చేవారు కాదు. కొందరు మాత్రమే కోటరీగా ఉండి ఎన్టీఆర్ కి చెప్పేవారు. అయితే అప్పటికే ఎన్టీఆర్ గారికి దగ్గరైన లక్ష్మీపార్వతి గారిని తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్ గారు. కుటుంబంలో ఇష్టం లేకుండానే ఇది జరిగిందని చెప్తారు. అప్పట్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ, నా భార్య చనిపోయాక నేను ఒంటరిని అయ్యాను, నాకు తోడు కావాలి అని ప్రకటించారు. ఎన్టీఆర్ గారి నిర్ణయం పార్టీని నివ్వెరపరిచింది. ఎన్టీఆర్ గారిపై ఉన్న గౌరవంతో ఎవరూ మాట్లాడేవారు కాదు. అయితే అది ఆయన వ్యక్తిగత జీవితం వరకే పరిమితమై ఉంటే బాగుండేది. కానీ లక్ష్మీ పార్వతితో పాటు మరికొందరు సంబంధం లేని వారు టీడీపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారని చెబుతారు. కొన్ని అంశాలను ఇతర పార్టీలకు లీక్ చేసేవారు కూడా. చివరికి పరిస్థితి ఎలా మారిందంటే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎన్టీఆర్ గారు పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండానే నిర్ణయం తీసుకునేవారు. అందుకు ఎన్టీఆర్ గారి పక్కన చేరిన వారే కారణమని చెబుతారు కూడా. చివరికి ఎన్టీఆర్ గారితో ఏదైనా మాట్లాడాలంటే ముందుగా కిచెన్ వైపు వెళ్లి మాట్లాడి ఆ తర్వాత ఎన్టీఆర్ గారి వద్దకు వెళ్లాలనే రూల్ కూడా పెట్టారని చెబుతారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ పరిణామాలతో కొందరు నాయకులు ఎన్టీఆర్ గారికి దూరమయ్యారు. చంద్రబాబు గారి ద్వారా మాత్రమే పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఇక పార్టీ అంతర్గత విషయాలు ఎలా ఉన్నా 1994 ఎన్నికల్లో టీడీపీ 216 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఎన్టీఆర్ గారు మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా చంద్రబాబు గారు రెవెన్యూ మంత్రి అయ్యారు. అయితే పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కొత్తగా వచ్చిన వారి జోక్యం మరింత ఎక్కువైంది. అంతేకాదు ఆయా శాఖల అధికారులకు నేరుగా ఫోన్లు చేసి ఆబ్లిగేషన్లు చెప్పేవారనే చర్చ జరిగింది. ఎన్టీఆర్ గారితో సమాంతరంగా పవర్ పాలిటిక్స్ జరిపేవారని, కోటరీని ఏర్పాటు చేసుకున్నారనే చర్చ మొదలైంది. బయట నుండి కూడా విమర్శలు వచ్చాయి. చేతులన్నీ లక్ష్మీ పార్వతి వైపే చూపిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులు అంటే పిల్లలు ఈ విషయాన్ని ఎన్టీఆర్ గారికి సూచనాప్రాయంగా చెబితే ఆయన మాత్రం ఆ కుటుంబ సభ్యులనే 2-3 రోజులు దూరం పెట్టారట. దీంతో ఎవరు ఆ అంశాలను చర్చించేందుకు ముందుకు రాలేదు. ఎన్టీఆర్ గారితో క్లోజ్ గా ఉండే డాక్టర్ తోనూ చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఎన్టీఆర్ గారు ఎక్కడికి వెళ్లినా నీడలా వెంటాడేవారు అక్కడే ఉండడంతో ఎవరు చెప్పేవారు కాదని పార్టీ నాయకులు చెప్తారు. కారణం ఏదైనా పార్టీలో అంతర్గతంగా డ్యామేజ్ జరిగింది. అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ గారి వ్యక్తిగత జీవితంలో ఆ ఒక్క వివాహం తప్ప ఎలాంటి కామెంట్లు లేవు. ఇక అవినీతి ఆరోపణలు ఆయన దరిదాపుల్లోనూ లేవు. అలాంటిది వేరే వారి కారణంగా ఎన్టీఆర్ గారిపై మచ్చపడే పరిస్థితి వచ్చిందని నాయకులు చెబుతారు. అంతేకాకుండా ఆ టైంలో ఏమాత్రం ఆలస్యం చేసినా పార్టీలో కుటుంబం ఎన్టీఆర్ గారి ఆర్థిక విషయాల్లో చీలిక రావడం ఖాయమనే చర్చ జరిగిందట. పార్టీ అస్తిత్వానికే ముప్పుగా మారడమే కాకుండా పార్టీలో లేకుండా మింగేస్తారేమోననే ఆందోళన మొదలైందని కూడా చెబుతారు. అప్పటికే ఆ వయసులో వారసుడి కోసం ట్రీట్మెంట్లు చేయించుకోవడం కూడా ఈ చర్చకు కారణం కావచ్చు. వారి వ్యక్తిగత అంశాలు ఎలా ఉన్నా పార్టీ చేజారిపోయే పరిస్థితి ఉందన్న చర్చ నేపథ్యంలో చంద్రబాబు గారు తమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇదే సమాచారాన్ని ఎన్టీఆర్ గారికి తెలిపారు. అయితే ఎన్టీఆర్ గారు మాత్రం తమ నిర్ణయాల్లో మార్పు ఉండదని చెప్పారట. దీంతో చంద్రబాబు గారు టీడీపీ ఎమ్మెల్యేల్లో 10 మంది మినహా అందరినీ వైస్రాయ్ హోటల్లో ఉంచారు. ఈ అంశంపై 2 వర్షన్లు ఉన్నాయి. మొదటి వర్షన్ ఏంటంటే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేయించారని, ఎన్టీఆర్ గారిపై చెప్పులు పడేందుకు కూడా ఆయనే కారణమని, వెన్నుపోటు పొడిచారని కూడా కొందరు చెబుతారు. అయితే అలా చెప్పేవారు ఎవరూ కూడా ఆ రోజు వైస్రాయ్ హోటల్ దరిదాపుల్లో కూడా లేరు. అది వేరే విషయం. రెండో వర్షన్ ఏంటంటే చంద్రబాబు గారితో పాటు అప్పట్లో పార్టీలోనే ఉన్న వేణుగోపాల్చారి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, తీగల కృష్ణారెడ్డి, కోడెల శివప్రసాదరావు, యనమల, ఎర్రన్నాయుడు లాంటి వారు వివిధ ఇంటర్వ్యూల్లో మరికొన్ని అంశాలు చెప్పారు. ఆ రోజు పార్టీని కాపాడుకోవాలంటే అదొక్కటే మార్గం. వాస్తవానికి ఎమ్మెల్యేలమంతా
హోటల్ లోపల హాల్లో ఉన్నాం. సీనియర్ నాయకులం కూడా అక్కడే ఉన్నాం. సమావేశం ఏర్పాటైంది. పార్టీలో గాని ప్రభుత్వంలో గాని లక్ష్మీ పార్వతి గారి జోక్యం ఉండకూడదనేదే డిమాండ్. ఆ మాట చెప్పే అవకాశం కూడా మాకు లేకపోవడంతో ఎమ్మెల్యేలంతా వైస్ రాయ్కి చేరుకున్నారు. అది తిరుగుబాటు కూడా అనుకోలేదు. ఆ ఉద్దేశం ఎవరికీ లేదు. పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి అందరం కలిసి నిరసన తెలపాలని అనుకున్నాం. ఎన్టీఆర్ గారు స్పందిస్తారని అనుకున్నాం. ఎన్టీఆర్ గారు ఒక్కరే వైస్ రాయ్కి వచ్చి కనిపిస్తే చాలు. ఆయన ఏమీ మాట్లాడకపోయినా ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్ గారి వైపే వెళ్లేవారు. ఎందుకంటే ఆయన ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారు. కానీ ఎన్టీఆర్ గారు అక్కడికి వచ్చినా ఆయనతో పాటు లక్ష్మీ పార్వతి కూడా వచ్చారు. దీంతో హోటల్ గేటు లోపల ఉన్న కింది స్థాయి నాయకులు కడుపు మంటతో నినాదాలు చేశారు. ఒకరు చెప్పు విసిరారు. ఎన్టీఆర్ గారిపై చెప్పులు విసిరేంత దుర్మార్గులు ఎవరూ అక్కడ లేరు. ఆ విషయం చంద్రబాబు గారికి తెలియదు, లోపల ఉన్న మాకు కూడా తెలియదు అని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారి మీద నేను చెప్పులెందుకు వేయిస్తాను? ఆయన పార్టీ అధినేత మాత్రమే కాదు, నాకు మామగారు, తెలుగు జాతికి అన్నగారు. ఆ రోజు పార్టీ శ్రేయస్సు కోసం వైస్ రాయ్లో మీటింగ్ పెట్టాం. కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయం తెలుసు. ఒకరిద్దరు తప్ప అంతా మా నిర్ణయానికే సరే అన్నారు అని చెప్పారు. కారణం ఏదైనా వైస్ రాయ్ ఎపిసోడ్ మాత్రం చంద్రబాబు గారి జీవితంతో పాటు టీడీపీ పార్టీ చరిత్రలో తీర్పు చెప్పలేని పేజీగా మారింది. ఎన్టీఆర్ గారు వెనక్కి తగ్గకపోవడంతో పాటు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. మంత్రివర్గాన్ని రద్దు చేయడంతో పాటు ఆ కొందరు చెప్పిన వారికే టికెట్లు ఇప్పించేందుకు పన్నాగాలు కొందరు రచించారు. ఓటర్లో ఉన్న వారెవరికి టికెట్లు రాకుండా కుట్ర చేసేందుకు పన్నాగం పన్నారు. ఆ విషయం తెలిసిన పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గారిని తమ నేతగా ఎంచుకున్నారు. అలా మొత్తం 160 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం గా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు గారు. అయితే వైస్ రాయ్ ఎపిసోడ్ టైంలో ఎన్టీఆర్ గారు చాలా మనోవేదనకు గురయ్యారు. మీట్ ద ప్రెస్ లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఆదరించి అల్లుణ్ణి చేసుకుని ఇంత స్థాయికి తెస్తే పార్టీనే లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు అని కూడా విమర్శించారు. చివరికి న్యాయ పోరాటంలోనూ సైకిల్ గుర్తు చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీకే వెళ్లింది. అదే టైంలో చంద్రబాబుపై ఎన్టీఆర్ గారు తీవ్ర విమర్శలు చేయడంతో చంద్రబాబు గారు కూడా విమర్శలు చేశారు. ఎన్టీఆర్ గారు కన్నీరు పెట్టుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రతి తెలుగువాడిని కలిసివేసింది. చంద్రబాబు గారిపై టీడీపీ అభిమానులే ఆగ్రహంతో రగిలిపోయిన పరిస్థితి తలెత్తింది. ఇక ప్రతిపక్షాలు చంద్రబాబుని ద్రోహిగా అభివర్ణించాయి. అందులో వైఎస్ఆర్ గారు కూడా ఉన్నారు. అది వేరే విషయం. ఇక్కడ తప్పొప్పులు ఎవరివైనా, ఎవరిపై ఎవరు విమర్శలు చేసినా పార్టీ పరువుకు తూట్లు పడ్డాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ గారి ఎపిసోడ్ నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ సంస్కరణలు చేపట్టారని విమర్శలు ఉన్నాయి. విద్యా విధానాల్లో మార్పులు వచ్చాయి. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం లాంటి కార్యక్రమాలు అమలయ్యాయి. మరోవైపు కరెంటు ఛార్జీల పెంపు, ఆహార సబ్సిడీల తగ్గింపు చంద్రబాబుపై వ్యతిరేకతను పెంచాయి. ఇక 1996 జనవరి 18న ఎన్టీఆర్ గారు గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తరువాత లక్ష్మీ పార్వతి గారు, హరికృష్ణ గారు చెరో పార్టీని పెట్టారు. అయితే ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఇక 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాలు గెలుచుకుంది. అప్పటి వరకు చంద్రబాబు గారిపై పడిన నిందల్లో నిజం లేదని పార్టీ అభిమానులు నమ్మే పరిస్థితి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో పలు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఆ టైంలో చంద్రబాబు గారిని ప్రధానిగా ఉండాలని చాలా మంది కోరారు. అయితే కూటమి ప్రభుత్వాల్లో ప్రధాని పదవి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని, ఒకసారి ప్రధానిగా చేశాక రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా ఉండలేమని, సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉండదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశారు చంద్రబాబు గారు. ఆ టైంలో పశ్చిమ బెంగాల్ సీఎం గా చేసిన జ్యోతి బసు గారిని ప్రతిపాదించారు చంద్రబాబు గారు. ఆయన వద్దని చెప్పడంతో దేవేగౌడ గారికి ఆ ఛాన్స్ వచ్చింది. అలా 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ వరకు దేవేగౌడ ప్రధానిగా చేశారు. ఇక దేశంలో తొలి దళిత రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ను ఎంపిక చేసే విషయంలోనూ చంద్రబాబు గారు కీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పటికీ చంద్రబాబు గారిని కింగ్ మేకర్ అని చాలా మంది నాయకులు చెబుతుంటారు. తాను సీఎం గా ఉన్న టైంలో రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పలు కార్యక్రమాలు అమలు చేశారు. ప్రజల వద్దకు పాలన, ఈ సేవా కేంద్రాలు, డ్వాక్రా రుణాలు, ఐకేపీ ఇలా అనేక కార్యక్రమాలు అమలయ్యాయి. ఉచితాలు తగ్గిస్తూనే ఉపాధి మార్గాలు పెంచే చర్యలు అమలయ్యాయి. అయితే నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగలేదు. దీంతో 1998లో మరోసారి లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో 12 సీట్లు గెలుచుకున్న టీడీపీ
కేంద్రంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. వాజ్పేయి గారు ప్రధాని అయ్యారు. అయితే బల నిరూపణలో ఆయన విఫలం కావడంతో 1999లో మరోసారి లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో 180 స్థానాలు, అటు లోక్సభ ఎన్నికల్లో 29 స్థానాలు గెలుచుకుంది టీడీపీ. ఎన్డీఏలో కీలకంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే లోక్సభలో ప్రతిపక్ష హోదాను సాధించింది. లోక్సభ స్పీకర్ గా జీఎంసీ బాలయోగి ఎన్నికయ్యారు. దేశంలోనే తొలి దళిత స్పీకర్ ని అందించిన ఘనత కూడా టీడీపీకి చంద్రబాబు గారికే దక్కుతుంది. ఎర్రన్నాయుడు గారు పార్లమెంటరీ నేతగా చేశారు. అప్పటికే బిల్ గేట్స్, బిల్ క్లింటన్ గారితో పాటు పలువురు ఐటీ దిగ్గజాలతో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. విదేశాల్లోనూ సమావేశాలను నిర్వహించారు. అప్పటి వరకు దేశంలో సాఫ్ట్వేర్ రంగం అంటే బెంగళూరు మాత్రమే ఉండేది. అయితే చంద్రబాబు ఐటీపై ఎక్కువ దృష్టి పెట్టడంతో పాటు పలు కంపెనీలను ఆహ్వానించారు. సైబర్ టవర్స్ ఏర్పాటయ్యాయి. దేశంలో ఐటీ పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది హైదరాబాద్. సాఫ్ట్వేర్ కంపెనీల కోసమే సైబరాబాద్ ఏర్పాటైంది. అడవుల్లో ఉండే భూములు కూడా ఐటీ కంపెనీల కారణంగా కోట్లు పలకడం మొదలైంది. ఇక ఐటీ ఎగుమతులు చంద్రబాబు హయాంలో 100 కోట్లకు, ఇప్పుడు 1000 కోట్లకు చేరాయి. అందుకు చంద్రబాబు గారు చూపించిన చొరవ ప్రధానమైన పునాది అని చెప్పవచ్చు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న టైంలో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో ఏర్పాటైన ఐటీకి ప్రచారం వచ్చింది మాత్రం చంద్రబాబు గారి హయాంలోనే. అదే సమయంలో ఆ భూములను అయిన వారికి కట్టబెట్టారనే ప్రచారం కూడా జరిగింది. ఆరోపణలు వచ్చాయి. ఇక దీపం కనెక్షన్ల పేరుతో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఎంతో మంది మహిళలకు కట్టెలపై బాధ తప్పించారు. ఓ కార్యక్రమంలో తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు గారు. నా తల్లి చదువుకోలేదు, కానీ నన్ను క్రమశిక్షణతో, ఒక స్ఫూర్తితో పెంచారు. ఆమె పడిన కష్టం చూశాను. కట్టెల పొయ్యితో వంట చేసి చాలా ఇబ్బంది పడేది. మా స్కూల్ దూరంగా ఉండడంతో మేము ఉదయం 6 గంటలకే వెళ్ళాలి. అప్పటికే అమ్మ కట్టెల పొయ్యిపై వంట చేసి మాకు భోజనాలు కట్టిపెట్టేది. ఆ పొగ కారణంగా ఆరోగ్యానికి ఇబ్బంది అయింది కూడా. అందుకే మా అమ్మలా మహిళలెవరికీ కట్టెలపై కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో దీపం పథకం తీసుకువచ్చాను అని చెప్పారు. ఇక రైతు బజార్లను ఏర్పాటు చేయడంలో చంద్రబాబు గారి చొరవ చాలా ఉంది. చంద్రబాబు గారి సూచన మేరకు అబ్దుల్ కలాం గారిని వాజ్పేయి గారి ప్రభుత్వం రాష్ట్రపతిగా ప్రకటించడం, చంద్రబాబు గారి కోరిక మేరకు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉండేందుకు ఒప్పుకోవడం, ఏపీకి గవర్నర్ గా చేసిన కృష్ణకాంత్ గారిని ఉపరాష్ట్రపతిని చేయడం కూడా చంద్రబాబు గారి చొరవ అని చెప్పవచ్చు. ఆ నిర్ణయాల ద్వారా దేశంలోని అన్ని పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకున్నారు చంద్రబాబు గారు. రాష్ట్రంలో ఏలేరు లాంటి 1-2 ఆరోపణలు తప్ప అవినీతి ఆరోపణలకు కూడా దూరంగా ఉన్నారు. కొన్ని కేసుల విషయంలో ఎంక్వైరీకి కమిషన్లు వేసినా, కోర్టులో సవాలు చేసినా నిరూపించలేకపోయారు. అయితే ఇప్పటికీ అవి కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని, స్టేలో ఉన్నాయని ప్రచారం చేసేవారు ఉన్నారు. నాణానికి మరోవైపు చూస్తే రైతులకు సబ్సిడీలు తగ్గించడం, గిట్టుబాటు ధర లేకపోవడం, కరెంటు ఛార్జీలు పెంచడం, వరుస కరువు, కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు బేడీలు వేయడం, ఇటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో కనిపించాయి. చంద్రబాబు గారు ఆ టైంలో ఇజ్రాయెల్ సాగు, శ్రీ సాగు లాంటి వాటిని ప్రోత్సహించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అదే టైంలో ఎంతసేపు ఐటీ అని చెబుతున్న చంద్రబాబు గారు తన హయాంలో 350 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించారు. కానీ ఇతర కోర్సులు, ముఖ్యంగా ఆర్ట్స్ కోర్సులు చదివిన వారిని కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఒకనొక టైంలో వొకేషనల్, BA, BCom చదివిన వారు 1-2 ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలకు అర్హులు కారనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది కూడా. దీంతో ఐటీ ఒక్కటే కూడి పెడుతుందా అనే చర్చ గ్రామాల్లో జరిగింది. అదే సమయంలో చంద్రబాబు గారు ఓ మీటింగ్ లో మాట్లాడుతూ, ఇంట్లో ఉన్న వారంతా వ్యవసాయం చేస్తే నష్టాలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకే కొందరు వ్యవసాయంలో ఉంటే కొందరు ఇతర విభాగాల వైపు దృష్టి పెట్టండి. ఒక్క వ్యవసాయాన్ని నమ్ముకుంటే దండగా అని చెప్పారు. ఇది మిస్ఫైర్ అయింది. చంద్రబాబు గారు వ్యవసాయం దండగా అన్నారనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అహం బాగా పెరిగింది. అవినీతి కొన్ని చోట్ల ఉండగా మరికొన్ని చోట్ల ప్రజా సమస్యలపై కనీసం పట్టించుకునేవారు కాదు. ఇక స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో టైం పంక్చువాలిటీ, టెలికాన్ఫరెన్స్లు, గంటల కొద్దీ మీటింగ్లు కూడా చంద్రబాబుపై వ్యతిరేకత పెంచాయి. ఇక 2001లో మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. అది కూడా చంద్రబాబు గారికి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది. వాస్తవానికి చంద్రబాబు గారు రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ
చంద్రబాబును ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చిత్రీకరించారు కేసీఆర్ గారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో టీడీపీపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఇక చంద్రబాబు గారు 2003 అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవానికి వెళ్తున్న టైంలో అలిపిరి వద్ద నక్సల్స్ మందు పాత్ర పేల్చారు. ఆ ప్రమాదంలో కార్లు గాల్లోకి ఎగిరిపడ్డాయి. చంద్రబాబు గారు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ ఘటనలో అప్పటి రాష్ట్ర మంత్రి గోపాలకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్యే కృష్ణమూర్తి, డ్రైవర్ శ్రీనివాసరాజుకి పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో 2014లో నిందితులకు శిక్ష పడింది. అయితే అప్పటికే వాజ్పేయి గారితో మంచి సంబంధాలు ఉండడం, రాజకీయ చతురత ఉన్న వ్యక్తిగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారి మాటకు చాలా విలువ ఉండేది. అదే టైంలో చంద్రబాబు గారు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2020 ప్రణాళికతో పాటు ఎన్డీఏ ఫీల్ గుడ్ నినాదం, ఇండియా వెలిగిపోతుంది అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. అయితే అప్పటికే చంద్రబాబు గారు విస్మరించిన, చిన్న చూపు చూసిన రంగాలను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంచుకున్నారు. రుణమాఫీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు చేస్తామని చెప్పి మండుటెండలో పాదయాత్ర చేశారు. దీంతో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టీడీపీ కేవలం 47 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు గెలిచింది. పార్టీ ఆవిర్భావం తర్వాత చంద్రబాబు గారి సారథ్యంలోని టీడీపీ అన్ని తక్కువ స్థానాలను గెలవడం అదే తొలిసారి కూడా. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా నిర్ణీత సమయం కంటే కొన్ని నెలల ముందే దిగిపోవాల్సి వచ్చింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిద్ర పోయినా నిద్ర లేచినా ఐటీ అనే చంద్రబాబు గారికి అన్ని వర్గాల వారు ఓట్లు వేస్తేనే తమ పార్టీ గెలుస్తుందన్న విషయం తన ఒప్పి కట్టాక గానీ తెలియలేదని, అప్పుడు గాని తత్వం బోధపడలేదని చాలా మంది చెబుతారు. 1995-2005 మధ్య కాలంలో విద్యార్థులుగా ఉన్న వారిలో చంద్రబాబుపై ఆ కోపం ఇప్పటికీ తగ్గలేదు కూడా. ముఖ్యంగా కొన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులపై ఆ ప్రభావం చాలా పడిందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివని చెప్పవచ్చు. ఇక 2004లో వైఎస్ సీఎం గా ఉండగా చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే 2004లో పార్టీ ఓటమి చంద్రబాబు గారిని ఆలోచనలో పడేసింది. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకున్నారు కూడా. అందుకే మరోసారి అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడారు. తాను కేవలం హైటెక్ ముఖ్యమంత్రిని మాత్రమే కాదని, సీఈఓని మాత్రమే కాదని, అందరి ముఖ్యమంత్రిని అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. రైతు సమస్యలపైన పోరాడేవారు. 2004 నుండి 2009 మధ్య 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్న నిత్యం ప్రభుత్వంతో పోరాడుతూ క్యాడర్ లో ఉత్తేజం నింపారు. 2008లో యువగర్జన సభ నిర్వహించి క్యాడర్ ని ఏకతాటిపైకి తెచ్చారు. అప్పటికే తెలంగాణలో రాష్ట్ర ఉద్యమం నడుస్తోంది. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ఇక చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ, జేపీ గారు లోక్సత్తా పార్టీ పెట్టారు. ఆ టైంలో వైఎస్ గారిని ఢీకొట్టాలంటే కూటమితోనే సాధ్యమని భావించిన చంద్రబాబు గారు టీఆర్ఎస్, వామపక్షాలతో కూటమిగా కలిసి పోటీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తోనూ టీడీపీ తరపున ప్రచారం చేయించారు. ఆ విషయంలో చంద్రబాబు గారు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారని, చాలా కండిషన్లు కూడా అంగీకరించారని, కొందరికి టికెట్లు కూడా అందుకే ఇచ్చారని చెప్తారు. అది వేరే విషయం. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఓడింది. మరోసారి కాంగ్రెస్ గెలిచింది. వైఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటును టీడీపీ, ప్రజారాజ్యం, లోక్సత్తా పార్టీలు పంచుకున్నాయి. టీడీపీకి భారీ నష్టం జరిగింది. 2004తో పోల్చితే 2009లో టీడీపీకి 92 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు వచ్చాయి. అయితే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంలు అయ్యారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పెట్టారు. ఆయన సమైక్యాంధ్ర అని చెప్పేశారు. ఎటొచ్చి తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న పార్టీ టీడీపీ మాత్రమే. దేశంలో రాష్ట్రపతులను, ప్రధానులను డిసైడ్ చేసిన కింగ్ మేకర్ గా పేరున్న చంద్రబాబు గారు రాష్ట్ర విభజన విషయంలో నాంచివేత ధోరణిని అనుసరించారు. పార్టీకి 2 విభాగాలు ఏర్పాటు చేశారు. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసింది. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిలిచింది. బీజేపీ ముందు నుండే విభజనను ప్రోత్సహించింది. ఆ టైంలో తెలంగాణ విభజనకు లేఖ ఇచ్చారు చంద్రబాబు గారు. అదే టైంలో వస్తున్నా మీకోసం యాత్రను చేపట్టారు. ప్రజలతో టచ్ లోకి వెళ్లారు. ఆ వయసులో ఆయన చేసిన పాదయాత్ర దేశవ్యాప్తంగా సంచలనం అని చెప్పవచ్చు. ఇక 2014లో తెలంగాణలో 15 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు గెలవగా ఏపీలో 102 ఎమ్మెల్యే స్థానాలు, 15 ఎంపీ సీట్లు గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోగా
జనసేన మద్దతు ఇచ్చింది. ప్రత్యేక హోదా నినాదంతో ప్రచారంలోకి వెళ్లిన టీడీపీని, చంద్రబాబు అనుభవాన్ని ఆదరించారు ఏపీ ప్రజలు. అలా 2014లో నవ్యాంధ్రప్రదేశ్ కి తొలి సీఎం అయ్యారు. ఏపీలో అధికారం చేపట్టాక పాలనలో తన మార్కు చూపించారు. అయితే అమరావతిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్రపంచంలోని టాప్ 5 సిటీస్ లో అమరావతి ఒకటిగా ఉండాలని, సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగా నిర్మించాలని నిర్ణయించారు. పలు దేశాల నుండి డిజైన్లను, కంపెనీలను ఆహ్వానించారు. సింగపూర్, జపాన్ కంపెనీలకు ప్రాధాన్యం లభించింది. సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ని ఫైనల్ చేశారు. అందుకోసం సేకరించిన 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రపంచ రికార్డని చెప్పవచ్చు. అయితే భూసేకరణ కోసం అమరావతి డిజైన్ ఫైనల్ అయ్యేందుకు చాలా సమయం పట్టింది. 2015 అక్టోబర్ 22న అమరావతిలో మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. అయితే హైదరాబాద్ విషయంలో ఆల్రెడీ ఎదురైన అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు గారి ప్రభుత్వం విశాఖను ఐటీ హబ్ గా, ప్రత్యేక ఆర్థిక జోన్ గా చేస్తానని ప్రకటించింది. అదే టైంలో వచ్చిన హుద్హుద్ తుఫాను విశాఖను అతలాకుతలం చేసింది. అయితే టెక్నాలజీని నమ్ముకున్న చంద్రబాబు అదే టెక్నాలజీతో హుద్హుద్ తుఫాను నష్టాన్ని ముందుగానే పసిగట్టి ప్రాణ నష్టం జరగకుండా నివారించారు. నార్మల్ గా అయితే హుద్హుద్ ఎఫెక్ట్ తో రూపుకోల్పోయిన విశాఖకు మళ్లీ పునర్వైభవం రావాలంటే వేరే వారి ప్రభుత్వం ఉంటే కనీసం 3-4 ఏళ్ల సమయం పట్టేది. కానీ చంద్రబాబు గారి అనుభవం, క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్ కారణంగా కొన్ని రోజుల్లోనే విశాఖ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నందున ప్రాజెక్టులన్నీ ఒకేసారి చేపట్టాలంటే సాధ్యమయ్యేది కాదు. అప్పులకు పరిమితి ఉండేది. దీంతో పట్టిసీమను ముందు పూర్తి చేశారు. ఓవైపు అమరావతి నిర్మాణం సాగిస్తూనే పెట్టుబడులు ఆకర్షించేందుకు మీటింగ్లు పెట్టారు. విదేశీ పర్యటనలు చేశారు. ఆ టైంలో చంద్రబాబు చేస్తున్న ఖర్చుపై పలు విమర్శలు వచ్చాయి. ఇక కియా పరిశ్రమతో పాటు పలు పరిశ్రమలు చంద్రబాబు గారి హయాంలో ఏపీకి వచ్చాయి. కానీ ఎన్నికల హామీలో ముఖ్యమైన ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, రుణమాఫీ లాంటి హామీలు నెరవేరలేదు. నిధుల బడ్జెట్ ఉన్న తెలంగాణతో పోటీగా ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చినా వారిలోనూ వ్యతిరేకత వచ్చిందని, స్కూళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టాలని చూస్తే కొందరు టీచర్స్ ఒప్పుకోలేదని, వారిలోనూ వ్యతిరేకత వచ్చిందని చెబుతారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ ను చివర్లో స్టార్ట్ చేయడంతో అది పూర్తి కాలేదు. ఈలోగా కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేశారు. శ్రీవారి నగలు, పింక్ డైమండ్ పేరుతో ఆరోపణలు చేశారు. ఆ తరువాత అవి కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలేనని, పింక్ డైమండ్ అనేదే లేదని తేలింది. అది వేరే విషయం. కానీ 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎలాంటి విమర్శలను ఎదుర్కొన్నారో 2019లోనూ అవే విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఐటీ అని కలవరించారని, ఇప్పుడు అమరావతి అని ఒక వర్గం కోసమే కలవరిస్తున్నారనే ప్రచారం జరిగింది. వాస్తవానికి అమరావతిలో అప్పటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కమ్మ సామాజిక వర్గం వారి సంఖ్య చాలా తక్కువే. అయినా ఆ ప్రచారాన్ని వైసీపీ ముమ్మరం చేసింది. దీంతో టీడీపీ దెబ్బతింది. ఇక 2012 టైంలో అమరావతి ప్రాంతంలో 20 నుండి 30 లక్షలు ఉండే ఎకరం భూమి 2014 తర్వాత 3-4 కోట్లు పలకడం, అక్కడ ఎకరం భూమి అమ్మి ఇతర ప్రాంతాల్లో 10,000 ఎకరాలు కొనడంతో సహజంగానే ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకతను పెంచింది. ఇక లోకేష్ ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేయడం పైన విమర్శలు వచ్చాయి. ఇప్పుడంటే లోకేష్ ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారేమో. కానీ అప్పుడు పారాషూట్ నేతగా చర్చ జరిగింది. అప్పటికే జనసేనతో కొంత దూరం జరిగారు చంద్రబాబు గారు. అక్కడే వైసీపీ ట్రాక్ లో పడ్డారు. లోక్సభలో వైసీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెట్టింది. అప్పటికే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. కానీ లోక్సభలో వైసీపీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో వైసీపీకి సానుకూలత వస్తుందేమోనన్న భయంతో మళ్లీ ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారు. దీంతో బీజేపీతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఇక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు చంద్రన్న పథకం, పసుపు కుంకుమలు ఇవ్వడం కూడా ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టయింది. 2014లో ఇచ్చిన హామీల అమల్లో చంద్రబాబు విఫలమయ్యారని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోలేకపోయారు. సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేశారు. అంతేకాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది అవినీతి చేసిన, అహంకారంగా వ్యవహరించినా అందుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టి ఇతర విషయాలు వదిలేశారు. దీంతో పలు వర్గాల నుండి చంద్రబాబు గారి పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇక వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం కూడా మైనస్ కాగా 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం కూడా మైనస్ అయిందని చెప్పవచ్చు. వెరసి 2019 ఏపీ ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ సీట్లకు 3 ఎంపీ సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. టీడీపీ చరిత్రలో అత్యంత దారుణమైన పరిస్థితి ఇదే అని చెప్పవచ్చు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కోలుకోవడానికే చాలా సమయం పట్టింది. కార్యకర్తల హత్యలు టీడీపీని నివ్వెరపరిచాయి. అయితే చంద్రబాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం, బాధితులతో మాట్లాడడంతో పార్టీ శ్రేణుల్లో కొంత ధైర్యం వచ్చింది. ఇక వైసీపీ ప్రజావేదికను కూల్చివేయడంతో టీడీపీ పుంజుకునేందుకు ఆయుధం దొరికింది. అప్పటి నుండి నిత్యం పోరాటాల్లోనే ఉన్నారు చంద్రబాబు గారు. 70 ఏళ్ల వయసులోనూ కుర్రాడిగా తిరుగుతూ పార్టీని ఏకతాటిపైకి తెచ్చారు. పార్టీలో ఉన్న చెత్తను తొలగించారు. ఇంకా కొంచెం చెత్త ఉంది, అది వేరే విషయం. ఇక 2019 ఎన్నికల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ ఎన్నికలకు ముందుగానే అలర్ట్ అయ్యారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ ని ఢీకొట్టాలంటే పొత్తుతోనే సాధ్యమని బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తులపై విమర్శించిన వారికి కూడా సమాధానం చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే 2019కి 2023కి చంద్రబాబు గారి విషయంలో వైసీపీ కూడా కొన్ని మిస్టేక్స్ చేసింది. వాటిని చంద్రబాబు గారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గతంలో వైఎస్ హయాంలోనూ చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా చేశారు. అయితే జగన్ సర్కారు చేసినంత అవమానం ఎప్పుడూ చంద్రబాబుకి ఎదురు కాలేదు. వైసీపీకి చెందిన కొందరు నాయకులు, మంత్రులు చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, అసభ్యకరంగా తిట్టడం, ఇంట్లోని ఆడవాళ్లను కూడా అసభ్యకరంగా కామెంట్స్ చేయడం, సోషల్ మీడియాలో తిట్టడం లాంటి చర్యలతో సహజంగానే వైసీపీపై వ్యతిరేకత వచ్చింది. అది చంద్రబాబు గారిపై సానుభూతిగా మారింది. చంద్రబాబు గారి అరెస్ట్ ఏ కారణంతో జరిగినా అది కూడా సింపతి పెంచింది. అదే సమయంలో తాను కట్టుబడి ఉన్న కొన్ని అంశాలను వదల్లేదు చంద్రబాబు గారు. ఏటా తన ఆస్తులను బహిరంగంగానే చెబుతున్నారు. 1992లో ఫ్రెండ్స్ దగ్గర డబ్బు తీసుకుని హెరిటేజ్ ని స్థాపించారు. 15 నెలల పాటు కష్టపడి లాభాలను తెచ్చారు. ఎన్టీఆర్ గారు పెట్టిన టీడీపీ కష్టాల్లో ఉంటే ఆ వ్యాపారాన్ని భార్యకు అప్పగించి తాను రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికీ ఆ కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఆ తరువాత ఆ కంపెనీలో కొంత వాటాను వేరే సంస్థలకు అన్నారు. ఆ విషయాన్ని కూడా పబ్లిక్ గానే చెప్పడం చంద్రబాబు గారి పట్ల గౌరవాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసు కారణంగా చంద్రబాబుపై ఆరోపణలు వచ్చాయి. ఆయన ఫోన్ రికార్డింగ్ అని చెబుతూ ఓ ఆడియో వైరల్ అయింది. తెలంగాణలో టీడీపీ పతనానికి అది ముఖ్య కారణమని చెబుతారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు అని బయటివారు ఆరోపణలు చేస్తుంటే ఆ ఆరోపణల్లో నిజం లేదనే విధంగా ఎన్టీఆర్ గారి మనవరాలు బాలకృష్ణ గారి కుమార్తె బ్రాహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ గారికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు, పేరు దేవాంశ్. మొత్తం మీద క్రైసిస్ లోనే ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పే చంద్రబాబు గారికి ఓర్పు, ఓపిక, సహనం విషయంలో ఎవరూ సాటిరారు. ఆయన మరోసారి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలని, అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకుందాం.